హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి oluvulas కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు రెసిపీ యాపిల్ జామ్. సీజనల్ ఫ్రూట్స్లో కొన్ని రకాల ఫ్రూట్స్తో జామ్ చేసుకోవచ్చు. అందులో ఈ యాపిల్ కూడా ఒకటి. ఇది ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది కనుక మనం ఒకేసారి యాపిల్స్తో ఇలా జామ్ చేసుకుంటే అది 1 month పాటు నిలవ ఉంటుంది. మనం బయటను తెచ్చుకునే జామ్లో ఎక్కువగా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా, అలా కాకుండా ఇది చాలా హైజీనిక్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇంకా ఇందులో కలర్ కూడా ఏమీ యూజ్ చేయకుండా ఎలా చేసానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ 4 యాపిల్స్ తీసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. గ్రామ్స్లో అయితే 750 grams. ఈ యాపిల్కి పొట్టు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని కుక్కర్లో వేసేసుకోవాలి. కలర్ వేయకుండా ఒక బీట్రూట్ని పొట్టు తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని కూడా ఈ కుక్కర్లో వేసుకోవాలి. ఈ రెండు వేసిన తర్వాత 1/2 కప్పు వాటర్ వేసుకుని మూత పెట్టి విజిల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. యాపిల్స్ చాలా తొందరగా ఉడికిపోతాయండి, అందుకోసం 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ప్రెజర్ అంతా పోయిన తర్వాత విజిల్ని తీసుకొని అప్పుడు మూతను ఓపెన్ చేసుకోవాలి. ఇలా మూత తీసుకుని చూస్తే ఇవి బాగా ఉడికిపోయి ఉంటాయి. చూడండి, కొంచెం కలర్ కూడా వచ్చింది కదా. ఇప్పుడు ఫోర్క్ కానీ స్పూన్ కానీ తీసుకుని ఇవి బాగా ఉడికాయో లేదో చెక్ చేసుకోండి. యాపిల్ సాఫ్ట్గా ఉంటుంది కనుక అది బాగా ఉడికిపోతుంది. బీట్రూట్ కూడా ఉడికిపోయింది. ఇలా చెక్ చేసుకున్న తర్వాత 2 ఉడికిపోతాయి కదా. ఇప్పుడు వీటిని ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని ఇలా గ్రైండ్ చేసేసుకోవాలి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో స్ట్రైనర్ని పెట్టుకుని ఈ పేస్ట్ని అంతా అందులోకి వేసుకోవాలి. గరిటెతో ఇలా వడకట్టుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల వేస్ట్ అంతా కూడా స్ట్రైనర్లో ఉండిపోయి మనకు కావాల్సిన ప్యూరీ బౌల్లోకి వచ్చేస్తుంది. ఇది 1 కప్ ప్యూరీ ఉంటుంది. ఒకసారి మనం బౌల్లో వేసుకుని చెక్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో ఈ ప్యూరీని అంతనే వేసుకొని చూస్తే 1 కప్ వచ్చింది కదా. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని నేను ఆల్రెడీ కొలుచుకొని ఉంచుకున్న 1 కప్ ప్యూరీని ఈ ప్యాన్లో వేసుకున్నాను. మనం 1 కప్ ప్యూరీకి 1/2 కప్ షుగర్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు. బెల్లం అయితే 1 కప్ వేసుకోండి. నేను 1 కప్ ప్యూరీకి 1/2 కప్ షుగర్ని తీసుకున్నాను. ఆ 1/2 కప్ షుగర్ని కూడా ఈ ప్యూరీలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకున్నాను ఫ్లేమ్ని. ఈ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ షుగర్ అంతా కూడా ఈ యాపిల్ ప్యూరీలో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. 5 minutes పాటు ఇలా కలుపుకుంటూనే ఉండాలి. 5 minutes తర్వాత ఇది కొంచెం దగ్గర పడుతుంది కదా. అలా దగ్గర పడినప్పుడు 1/2 teaspoon సాల్ట్ వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇది పల్చగా ఉంటుంది కాబట్టి చక్కగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, కొంచెం పల్చగా ఉంది కదా. ఇదంతా బాగా చక్కగా అయిపోవాలి. ఇంకొక 2-3 నిమిషాల తర్వాత ఇంకాస్త చిక్కబడ్డాక అరచక్క నిమ్మరసం పిండుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు నిమ్మరసం వేస్తే చేదుగా వస్తుంది అంటుంటారు కదా, అలా ఏమీ ఉండదండి. వేడిగా ఉన్నా కూడా నిమ్మరసం వేసుకోవచ్చు. నిమ్మరసం వేసిన తర్వాత ఇది కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 10 minutes పడుతుందండి. ఈ 10 minutesలో ఇది బాగా దగ్గరకు అయిపోయి జామ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు గరిటె నుంచి మనం కిందకి వేస్తే ఇందాక ఉన్నంత పలుచగా లేకుండా కొంచెం చిక్కబడింది కదా. ఈ జామ్ రెడీ అయిందో లేదో చెక్ చేసుకోవడం ఎలా అంటే, ఒక ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో మన జామ్ని వేసి చూడండి, నేను వేసాను కదా. ఇది మనం ఎటు సైడ్ తిప్పినా కూడా మనం ఏ ప్లేస్లో అయితే వేసామో అక్కడే స్టిక్కీగా ఉండిపోతే అది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. లేకపోతే అటు ఇటు అది పల్చగా వచ్చేస్తే కనుక ఇంకొంచెంసేపు స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసుకుని స్టోర్ చేసుకుంటే 1 month పాటు నిలవ ఉంటుంది. చూడండి, నేను ఇక్కడ బ్రెడ్కి అప్లై చేసి చూపిస్తున్నాను. కలర్ కోసం మనం ఏమీ వాడకపోయినా కూడా అది బయట కొనే జామ్ కలర్ ఎలా అయితే ఉంటుందో అలాగే వచ్చింది.
ఇంకొక విషయం, మనం బయటను తెచ్చుకున్నది అయితే ఒకే చోట స్టిక్కీగా ఉండిపోయి మనం బ్రెడ్కి అప్లై చేసినప్పుడు అది ఈజీగా మూవ్ అవ్వదు. కానీ ఇంట్లో చేసుకుంటే అది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ చాలా ఎమ్మీగా కూడా ఉంటుంది. మన పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా, వాళ్ళు ఎక్కువగా జామ్ అడుగుతారు. మనం బయటను కొనకుండా యాపిల్స్ దొరికే టైంలో ఇలా చేసుకుంటే అది 1 మంత్ పాటు నిల్వ ఉంటుంది. ఈ జామ్ బ్రెడ్కి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుందండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. వీడియో అంతా చూసారు కదా, మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.